డాంటే రాసిన ఇన్ఫెర్నో ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టిన ఇన్సిడెంట్ గురించా, లేక ఫ్యూచర్లో ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే ఏం జరుగుతుంది అనే దాని గురించా? నరకానికి 9 ద్వారాలు ఉన్నాయా? నరకం అసలు ఎక్కడుంది? అసలు ఇన్ఫెర్నోలో ఏం రాశాడు? దీని గురించి సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? నరకం భూమి మధ్యలో అంటే అర్త్ కోర్లో ఉందా? ఒకవేళ అక్కడే ఉంటే అక్కడ టెంపరేచర్స్ 6000 డిగ్రీలు. అక్కడైతే ఇంకా వేరే పనిష్మెంట్స్ ఇవ్వవసరం లేదు, ఆ టెంపరేచర్కే మాడిపోతారు. డాంటే నిజంగా నరకాన్ని చూశాడా? ఇన్ఫెర్నోలో ఏ ప్రళయాన్ని రిఫర్ చేస్తున్నాడు? జరిగిందా లేక జరగబోయేదా? 1265లో ఇటలీలో జన్మించిన డాంటే అలిగేరి ప్రపంచం ఆలోచన మార్చిన ఒక కావ్యం రాశాడు. అదే డివైన్ కామెడీ. దానిలో మొదటి భాగం ఇన్ఫెర్నో అంటే హెల్, రెండవది పర్గటోరియో అంటే పర్గటోరీ, అండ్ మూడవది పారాడిసో అంటే ప్యారడైస్. వీటిలో ఇన్ఫెర్నో బాగా ప్రాచుర్యం పొందింది. అందులో అగ్ని సముద్రాలు, ఆకాశం నుంచి పడే అగ్ని కణాలు, విషవాయువులు, భూకంపాలు, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కాలంలో ఎవరికి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ గురించి తెలిసే అవకాశమే లేదు. కానీ అవన్నీ అప్పుడే అతను ఎలా ఊహించి రాశాడు? సైంటిస్ట్ ప్రకారం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటే లక్షల అణుబాంబుల శక్తి విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిప్పుల వర్షం కురుస్తుంది. ఆకాశం బూడిదతో నిండిపోతుంది. భూకంపాలు, సునామీలు వస్తాయి. $66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. అదే చిక్సులుగ్ ఇంపాక్ట్ ఈవెంట్. డైనోసర్స్ అంతానికి కారణమైన ఈవెంట్ ఇదే. ఒక భారీ శకలం, మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దది, 15 కిలోమీటర్ల వెడల్పు, ఇప్పుడున్న మెక్సికో ప్రాంతంలో భూమిని ఢీకొట్టింది. 180 కిలోమీటర్ల డయామీటర్తో పెద్ద గొయ్యి ఏర్పడింది. దాన్నే చిక్సులుగ్ క్రేటర్ అంటారు. భూమి మొత్తం అగ్నిగోళంలా మారిపోయింది. సునామీలు వచ్చాయి. మొత్తం బూడిదతో నిండిపోయింది. ఆకాశం నుండి నిప్పుల వర్షం. 75% జాతులు అంతరించిపోయాయి. ఇది జరిగింది ఒక్క శకలంతో కాదు, ఇంకా చాలానే భూమిపై పడ్డాయి. వీటిలో ఒకటి నాదిర్ క్రేటర్, ఇప్పటి సౌత్ ఆఫ్రికా దగ్గర ఉంది. ఇంకా బయటికి రాని క్రేటర్స్ భూమి పొరల్లో ఎన్ని దాగున్నాయో. చిక్సులుగ్ క్రేటర్ గురించి అందరికీ తెలిసిందే 1978లో. కానీ ఇన్ఫెర్నోలో డాంటే ఈ విపత్తుల గురించే రాశాడని సైంటిస్టులు గట్టిగా చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి భారీ విపత్తు జరుగుతుందా? సైంటిస్ట్ అవుననే చెప్తున్నారు. అదే యుగాంతమేమో. పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ అయితే భూమి చుట్టూ చాలానే ఉన్నాయి. కాకపోతే అట్లీస్ట్ ఇంకో 100 సంవత్సరాల దాకా అయితే ఆస్ట్రాయిడ్స్ ఏమీ పడవని సైంటిస్టులు చెప్తున్నారు. జస్ట్ కంపారిజన్ కోసం 2013లో రష్యా మీద ఒక 20 మీటర్ల ఆస్ట్రాయిడ్ పడింది. దానికే పెద్ద భూకంపాలు వచ్చినాయి. 1000 మంది పైగా ఇంజూర్ అయ్యారు. అదే 15 కిలోమీటర్ల వెడల్పున్న ఆస్ట్రాయిడ్ పడితే మీరే ఊహించుకోండి. అదే ఒకప్పుడు డైనోసార్స్ ఇంకా 75% స్పీషీస్ అంతమవటానికి కారణమైంది. ఆ పోయంలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం పడుతుంది. ఇది సైంటిఫిక్ భాషలో ఆస్ట్రాయిడ్స్ పడిన తర్వాత వచ్చే డెబ్రిస్. సూర్యుడు కనిపించట్లేదు. ప్రపంచం చీకట్లో మునిగిపోయింది. దీనిని సైంటిస్ట్ ఆస్ట్రాయిడ్ వింటర్ థియరీ అంటారు. సైంటిస్టుల ప్రకారం డాంటే తన కాలంలోని వాల్కనిక్ ఎరప్షన్స్, ప్లేగ్ అవుట్బ్రేక్స్, మిటియోర్స్ ఇలా అన్నిటినీ కలిపి ఇన్ఫెర్నో రాసుంటాడని చెప్తుంటారు. నరకానికి 9 ద్వారాలు ఉన్నాయా? డాంటే నరకాన్ని చూశాడా? నరకం ఎక్కడుంది? ఆ పోయంలో నరకాన్ని ఎలా డిస్క్రైబ్ చేశాడు? నరకం ఒక టనల్ షేప్లో ఉంటుంది అని చెప్పాడు. ఆ టనల్ అర్త్ కోర్లోకి పాయింట్ అయి ఉంటుంది. అంటే సరిగ్గా భూమి సెంటర్లోకి వెళ్తుంది. ఇన్ఫెర్నో ప్రకారం ఇదొక డిసెండింగ్ పనిష్మెంట్ సిస్టమ్. మొదటిది లింబో, అంటే అన్నిట్లో మధ్యవ్యస్తంగా ఉండేవాళ్ళు. తర్వాత కామం, తర్వాత తిండిబోతుతనం, లోభం, కోపం, మతభ్రష్టులు, హింస, మోసం, ద్రోహం, ఇలా మొత్తం 9 ఉన్నాయి. వీటిని ఇన్ఫెర్నోలో చాలా ఘోరమైన శిక్షలతో వివరించాడు. ఇవి కొంచెం అటు ఇటుగా మన గ్రంథాలతో కూడా మ్యాచ్ అవుతుంటాయి. ముస్లిమ్స్ జహన్నం, ఇంకా హిందూస్ గరుడ పురాణం. కాన్సెప్ట్ అయితే సేమ్, బట్ గరుడ పురాణంలో 28 ద్వారాలు ఉన్నాయి, జహన్నంలో 7 ద్వారాలు ఉన్నాయి. కాన్సెప్ట్ ఏదైనా పనిష్మెంట్ తప్పదేమో మరి. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న వస్తుంది. డాంటే నిజంగా నరకాన్ని ఊహించి రాశాడా, లేక అతను ఒక భారీ కాస్మిక్ డిజాస్టర్ని వర్ణించాడా?
మార్షల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు టిమోథీ బర్బరీ చేసిన అధ్యయనం ప్రకారం డాంటే వర్ణించిన ఆ 9 వలయాల నరకం నిజానికి ఒక భారీ ఆస్ట్రాయిడ్ పట్టం వల్ల ఏర్పడిన క్రేటర్ అయ్యుండొచ్చని చెప్తున్నారు. అంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టిన తర్వాత ఏర్పడే లోతైన గొయ్యిని డాంటే నరకంలో చూపించి ఉండొచ్చు. నరకం భూమి మధ్యలో ఉందా? గాడ్ ఆఫ్ హెల్ అక్కడే ఉన్నాడా? డాంటే కథలో గాడ్ ఆఫ్ హెల్ భూమి లోతుల్లో ఉంటాడు. రిలిజియన్ని బట్టి పేర్లు మారుతుంటాయి. హిందూస్ యమా అంటారు, ముస్లిమ్స్ మాలిక్ అంటారు, గ్రీక్స్ హేడ్స్ అంటారు, క్రిస్టియన్స్ సాతాన్ ఆర్ లూసిఫర్ అంటారు. డాంటే దృష్టిలో గాడ్ ఆఫ్ హెల్ అంటే ఆ భారీ ఆస్ట్రాయిడ్ అయ్యుండొచ్చని కొంతమంది రీసెర్చర్స్ చెప్తున్నారు. సైంటిస్టుల ప్రకారం పెద్ద ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ జరిగినప్పుడు భూమిలో అనేక వలయాల లాంటి జియోలాజికల్ లేయర్స్ ఏర్పడతాయి. డాంటే చెప్పిన 9 వలయాలు కూడా వాటినే సూచించి ఉండవచ్చు అని అనుమానం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ కాలంలోనే డాంటేకు ప్రకృతి విపత్తులు, భూకంపాలు, ఆకాశంలో జరిగే సంఘటనలు, ఇంకా మీటియర్ ఇంపాక్ట్స్ గురించి అవగాహన ఉండుండొచ్చని భావిస్తున్నారు. అయితే నిజంగా డాంటెస్ ఇన్ఫెర్నో 500 సంవత్సరాల ముందు ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ సైన్స్ను ఊహించి రాశాడా? దానికి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు అయితే లేవు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకవేళ డాంటే నిజంగానే ఒక భారీ ఆస్ట్రాయిడ్ విపత్తును ఊహించి రాసుంటే అతను వర్ణించిన నరకం నిజంగానే భూమిపై జరిగే వినాశనమే అవుతుంది. అయితే చివరికి అసలు ప్రశ్న ఒకటే, ఇన్ఫెర్నోలో డాంటే వర్ణించిన నరకం కేవలం ఆధ్యాత్మిక శిక్షల గురించి కల్పిత కదా, లేక భూమిపై ఎప్పుడో జరిగిన ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్స్ విపత్తు జ్ఞాపకమా? శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని విషయాలు మాత్రం మనల్ని ఆలోచించేలా చేస్తున్నాయి. డాంటే చెప్పిన అగ్నితో నిండిన గుంటలు, లేయర్స్గా ఉండే నరక వలయాలు, ఆకాశం నుంచి పడిన నిప్పురవ్వలు, ఇవన్నీ కొంతవరకు ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ తర్వాత కనిపించే డిస్ట్రక్షన్ను గుర్తు చేస్తున్నాయి. చిక్సులు ఇంపాక్ట్ లాంటి సంఘటనలు భూమి చరిత్రలో నిజంగానే జరిగాయి. ఒక్క ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల డైనోసార్లు అంతరించిపోయాయి, ప్రపంచ వాతావరణం మారిపోయింది, సముద్రాలు, అడవులు నాశనం అయ్యాయి. అంటే డాంటే ఊహించిన నరకం బహుశా మనిషి ఇప్పటికే చూసిన ఒక పురాతన విపత్తా, లేక మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక? ఎందుకంటే ఇప్పటికీ వేలాది నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అంతరిక్షంలో తిరుగుతున్నాయి. నాసా వంటి సంస్థలు వాటిని నిరంతరం గమనిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం భూమికి తక్షణ ప్రమాదం కనిపించకపోయినా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అని సైంటిస్ట్ చెప్తున్నారు. అందుకే డాంటే ఇన్ఫెర్నోను కేవలం కథగా కాకుండా మానవ నాగరికత వినాశనం గురించి రాసిన ఒక హెచ్చరికగా కూడా కొంతమంది చూస్తున్నారు. మరి అసలు నిజమేంటి? డాంటే గతాన్ని వర్ణించాడా, లేక భవిష్యత్తును ముందే ఊహించాడా? ఆ సమాధానం ఇప్పటికీ చరిత్ర, శాస్త్రం మరియు మిస్టరీ మధ్య ఎక్కడో దాగి ఉండిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.